డాక్టర్స్ అందరికీ వేదిక ముందు కూర్చున్న మాట్లాడటానికి నేను వచ్చి మాట్లాడాలనే ఉద్దేశంతో వేరే కార్యక్రమాల్ని క్యాన్సిల్ చేసుకుని దీనికి రావటం జరిగింది. ఈ కార్యక్రమం ఆయుర్వేద ఆయుష్ డిపార్ట్మెంట్ కు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఆయుష్ కి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిధులు ఇవ్వటం కానీ పోస్టులు ఇవ్వటం కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. డబ్బులు అలోపతి ఆయుర్వేద హాస్పిటల్స్ కి పంపించేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కేరళలో చాలా ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉన్నాయి. కేరళలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ కాలేజెస్ ఫారెన్ లో కూడా మన కాలేజెస్ పెట్టారు. ఆ జర్మనీ ఇంకా కొన్ని దేశాల్లో ఈ ఆయుర్వేదిక్ కాలేజెస్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా స్పైనల్ కార్డ్ కు సంబంధించిన డిజార్డర్స్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ద్వారా ఆపరేషన్ లేకుండా ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉందని, అదే రకంగా అలోపతిని పక్కన పెట్టి ఆయుర్వేదిక ట్రీట్మెంట్ కావాలనే పరిస్థితి ఉంది. ఫారెన్ నుంచి చాలా మంది ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కి ముఖ్యంగా కేరళ రాష్ట్రానికి వస్తున్నారు. నిన్న మొన్న కేజ్రీవాల్ గారని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడే అంతకుముందు ఒకసారి కేరళలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. దానికి డయాబెటిక్ సంబంధించిన ట్రీట్మెంట్, హైపర్ టెన్షన్ సంబంధించిన ట్రీట్మెంట్, మళ్ళీ ఇప్పుడు ఆ కేరళలో వారి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పారు. చాలా పెద్ద ఆఫీసర్స్, చాలా మంది ప్రజానాయకులు కూడా ఆయుర్వేదం వైపు చూస్తున్నారు. కాబట్టి ఆయుర్వేదం మన